రాష్ట్రంలోని మత్స్యకారులకు అభివృద్ధి సంక్షేమం అన్ని రకాలుగా మేలు జరిగిందంటే చేసిన ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంతోనే ఇది సాధ్యమని తెలియజేస్తా ఉన్నా. ప్రతిపక్ష పార్టీకి చెందిన కొంతమంది మత్స్యకార నేతలు, బులుగు మీడియా సంబంధించి కొంతమంది వ్యక్తులు ఈరోజు మత్స్యకార సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తారని చెప్పి ప్రచారం చేయడం చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. ప్రస్తుతం యుద్ధం వల్ల మనకు ఆయిల్ సబ్సిడీ పై ఆయిల్ సంబంధించి సంక్షోభం ఏర్పడడం అందరికీ తెలిసిన విషయమే. ఇది పరిశ్రమలకు సంబంధించి అన్ని రకాలుగా సంస్థపై ఆయిల్ రేట్లు 23 రూపాయలు పెంచడం జరిగింది. అందులో భాగంగా మాకు తీర ప్రాంతాల్లో మెకనైజ్డ్ బోట్లు, మోటరైజ్డ్ బోట్లతో ఫిషింగ్ చేసే బోట్లకు ఆయిల్ పెరగడం వల్ల వాళ్ళు మత్స్యకారులు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, మంత్రి కొల్లు రవీంద్ర గారు పలు సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్కాఫ్ ఫెడరేషన్ కూడా కొన్ని ఆదాయాలను పక్కన పెట్టి మత్స్యకారులకు మేలు చేయాలని దశలో మాకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఫెడరేషన్ తరఫున 102 పెట్రోల్ బంకులు ఉన్నాయి. రిటైల్ పెట్రోల్ బంకులతో పాటు కన్జ్యూమర్ పెట్రోల్ బంకులు కూడా మాకు ఆఫ్కాఫ్కు 8 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ పెట్రోల్ బంకుల ద్వారా మత్స్యకారులకు సంబంధించి బోట్లకు నెలకు మెకనైజ్డ్ బోట్లకు 3,000 లీటర్లు, మోటరైజ్డ్ బోట్లకు 3,000 లీటర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది, 300 లీటర్లు. దీనికి సంబంధించి మోటరైజ్డ్ బోట్లు రిటైల్ పెట్రోల్ బంకుల ద్వారా వాళ్ళు యథావిధిగా గతంలో ఇచ్చే రేట్ల మాదిరిగానే వాళ్ళకు అన్ని రకాలుగా ఆయిల్ అందుతూ ఉంది. ఈ మెకనైజ్డ్ బోట్లతోనే కొన్ని ఈ రేట్లతో ఇబ్బంది పడుతున్నారని చెప్పి వారికి ఫెడరేషన్ ద్వారా ఇప్పుడు ఏదైతే హెచ్పిఎల్ ఉండే బంకులను ఐఓసి పెట్రోల్ బంకులకు ఒప్పందం చేసుకొని వాళ్ళకు గతంలో మాదిరిగానే ఆయిల్ సబ్సిడీతో సంబంధించి వాళ్ళకి ఆయిల్ ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళ ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా లీటర్ పైన ఇచ్చే 9 రూపాయల సబ్సిడీ అమౌంట్ను కూడా విడతల వారిగా ఇచ్చే అమౌంట్ కూడా యుద్ధానికి సంబంధం లేకుండా, ఈ సంక్షోభం సంబంధం లేకుండా కూడా గతంలో మా ఆఫ్కాఫ్ మత్స్యశాఖ అకౌంట్లో 10 రోజుల క్రితమే 10 కోట్ల రూపాయల అమౌంట్ కూడా వేయడం జరిగింది. ఈ ప్రతిపక్ష నేతలు కొంతమంది విమర్శిస్తున్నారు, ఈ యుద్ధం వల్ల సంక్షోభం వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం, మేము న్యాయం చేయలేకపోతున్నాం అని చెప్పి కుంటి సాగులతో మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నామని చెప్పి విమర్శించడం చాలా సిగ్గుచేటు, బాధాకరం. ప్రభుత్వం అన్ని రకాలుగా దృష్టిలో పెట్టుకొని మత్స్యకారులను ఇబ్బంది పెట్టకుండా వారికి సబ్సిడీ అమౌంట్ను వారి ఖాతాల్లో వచ్చేట్టుగా మత్స్యశాఖ అకౌంట్లకు బదిలీ చేయడం జరిగింది. మేము చెప్తా ఉన్నాం, మత్స్యకారులకు సంబంధించి ఏ విషయమైనా కూడా మేము త్వరితగతిన స్పందించి వారికి అన్ని రకాలుగా వారిపైన భారం మోకుండా ప్రభుత్వము ఆఫ్కాఫ్ ఫెడరేషన్ ద్వారానే వారికి అన్ని రకాలుగా మేలు చేశాయని కూడా మేము కొన్ని ప్రతిపాదనలు చేశాం. ఇవాళ నుంచి కూడా ఈరోజు అన్ని బోట్లకు కూడా ఆయిల్ యథావిధిగా పాత రేట్లతోనే, సబ్సిడీతో కూడిన పాత రేట్లతోనే ఇవ్వడం జరుగుతుంది. అలాగే సంవత్సరానికి 2 నెలలు వేట నిషేధ సమయంలో గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చే నష్టపరిహారాన్ని కూటమి ప్రభుత్వం రాగానే నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ప్రతి మత్స్యకారునికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పిన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి మత్స్యకారుడికి 20,000 రూపాయలు చొప్పున మేము ఇస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం మీకు అమ్మఒడి వస్తుందనో లేకపోతే ఇంకో పథకం వస్తుందనో చెప్పి కుంటి సాగులు చెప్పి ఎన్నో కుటుంబాలకు రావాల్సిన డబ్బులను మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టిన విషయం వాస్తవం కాదా అడుగుతూ ఉన్నాం. మేము ఈ ప్రభుత్వం రాగానే ఎటువంటి కుంటి సాగులు చెప్పకుండా నిజమైన మత్స్యకారులకు వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పి ఈరోజు మేము గత ప్రభుత్వంలో ఇచ్చిన దానికంటే రెట్టింపుగా ఈరోజు మత్స్యకారులకు నెలకు 20,000 రూపాయలు చొప్పున ఇస్తూ ఉన్నాం. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎక్కడైనా కానీ ఏ విషయంలో కానీ చర్చకు సిద్ధం. మీరు గతంలో ఎంతమందికి ఇచ్చారు,
మేమెంతమందికి ఇచ్చాం అనే విషయాలపైన కూడా మేము సిద్ధమని తెలియజేస్తూ ఉన్నాం మీడియా ప్రకంగా. రాబోయే రేపు నెల నుంచి వచ్చే 14వ తేదీ నుంచి రాబోయే 2 నెలల కాలం కూడా మత్స్యకారులకు 20,000 రూపాయలు ప్రతి కుటుంబానికి, అర్హుడైన ప్రతి కుటుంబానికి కూడా ఇవ్వడంతో పాటు ఈ సంవత్సరం కూడా కొంతమంది అర్హులైన వాళ్ళ లిస్టు కూడా కొత్తగా లిస్టు కూడా తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఇచ్చే వాళ్ళతో పాటు మరికొంతమంది కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. కాబట్టి ప్రతిపక్షాలు విమర్శించడము సర్వసాధారణ అయినా కూడా దాంట్లో వాస్తవాలు ఏమిటి, మనం విమర్శలు చేసడానికి మత్స్యకారులు స్వాగతిస్తారా లేదా అనే విషయాలపైన కూడా మీరు దృష్టి పెట్టి మీ ప్రకటన చేస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తూ మత్స్యకారులు కూడా మిమ్మల్ని స్వీకరించుకునే పనికి తెచ్చుకోవద్దని చెప్తా ఉన్నాం. అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు, ప్రకాశం, ఒంగోలు, తర్వాత తిరుపతి ఈ తీర ప్రాంతాల్లో ఉండే మత్స్యకారులకు సంబంధించి గత 3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. జివల్దిన్న ఫిషింగ్ హార్బర్ పరిధిలో 4 బోట్లు, తమిళనాడుకు చెందిన బోట్లు, కొంతమంది స్థానికులు అక్కడ రాజకీయ ఒత్తిడితో అక్కడ బోట్లు వాళ్ళకి అప్పగించడం జరిగిందని చెప్పి మనం 3 రోజులుగా ఇది చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అచ్చెన్నాయుడు గారు, కొల్లుగుంద్ర గారు ఈ ఫెడరేషన్ దీనికి సంబంధించి ఇది ప్రధాన సమస్య ఏమిటి, ఈ విధంగా ఎందుకు జరుగుతుందని చెప్పి ఆలోచన చేస్తే ఇది దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య. ఈ సమస్య ఏమిటంటే మనకు సుదీర్ఘమైన 1050 కిలోమీటర్లకు సంబంధించి సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. వెడల్పు 22 కిలోమీటర్ల వరకు మనకు హద్దులు ఉన్నాయి, సరిహద్దులు. ఈ సరిహద్దులలో తమిళనాడు నుంచి, పాండిచేరి నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి స్పీడ్ బోట్లతో వాళ్ళు మన సరిహద్దుల్లోకి చొరబడి మన మత్స్య సంపదను కొల్లగొట్టి మన రాష్ట్రానికి చెందాల్సిన ఆదాయంతో పాటు మత్స్యకారుల జీవనోపాధికి పొట్టగొట్టే విధంగా ఈరోజు ఇతర రాష్ట్రాలకు సంబంధించి బోట్లు మన సరిహద్దుల్లోకి రావడం వల్ల మనకు అన్యాయం జరుగుతుందని చెప్పి మన మత్స్యకారులు గతం నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే కదా ఈ విధంగా జరిగిందని చెప్పి మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఇవాళ ఎక్కడైతే సమస్య జరిగిందో ఆ సమస్యకు గల కారణాలు ఏమిటి, దాన్ని ఎలా పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మంచి ఉద్దేశంతో అక్కడ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడంతో పాటు దాంట్లో 4 శాఖల్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మెరైన్ పోలీసులు, స్థానిక మత్స్యకార కుల పెద్దలు, మత్స్యశాఖ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో 4 కమిటీలతో వేసి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి మన సరిహద్దుల్లో గస్తీ కాసి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బోట్లను అరికట్టి మన రాష్ట్రానికి సంబంధించిన మత్స్యకారులకు మేలు చేసే దిశగా ఈరోజు ఒక కమిటీ నిన్న ఐఏఎస్ ఆఫీసర్లు, మా మత్స్యశాఖ కమిషనర్ గారు, ఎండీ గారు, ఆఫ్కాఫ్ ఫెడరేషన్ సంస్థ అందరూ కూర్చొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా దానికి ముందుకు వచ్చి దానికి సంబంధించిన టీంలు కావచ్చు, నిధులు కావచ్చు సమకూర్చడానికి ముందుకు వచ్చింది. మేము నిన్న జరిగిన గస్తీ విషయంలో మొదటి రోజే 2 తమిళనాడు చెందిన బండ్లు ఈ మెకనైజ్డ్ బోట్లను కూడా పట్టుకోవడం జరిగింది. నిన్న ప్రతిపక్షాలు ఏదైతే ఆరోపిస్తున్నారో దానికి సంబంధించి గత 5 సంవత్సరాలు మీ నిర్లక్ష్యం వల్లనే కదా ఈరోజు ఈ బోట్లు మన తమిళనాడు నుంచి వచ్చే బోట్లు కానీ, పాండిచేరి నుంచి వచ్చే బోట్లు కానీ మన రాష్ట్రానికి వచ్చి మన సరిహద్దులో ఉన్న మత్స్య సంపదను దోచుకుపోతున్నారంటే ఆ రోజు మీరు కళ్ళు మూసుకున్నారా అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇదో వైసీపీ నాయకులను ఈరోజు మీరు హడావుడి చేస్తున్నారు. ఆ రోజు గత 5 సంవత్సరాలు మీరే కదా పరిపాలించింది. ఆ రోజు మీకు మత్స్యకారుల సమస్యలు పట్టలేదా, మత్స్యకారుల సంక్షేమం పట్టలేదా, మత్స్యకార అభివృద్ధి పట్ల మీకు పట్టలేదా? ఇవాళ వచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అన్ని రకాలుగా మేలు చేస్తున్నారు చెప్పి ఒక అక్కసుతో ఈరోజు మా మీద ఆరోపణ చేయాలని చెప్పి ఈరోజు మీరు నానా రాతతం చేస్తున్నారు. మత్స్యకారులు అన్నీ చూస్తూ ఉన్నారు, ఎవరిని వదిలే పరిస్థితి లేదు. మేమైతే ఖచ్చితంగా మత్స్యకారులకు న్యాయం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం, చేయబోయేది కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంతోనే మత్స్యకారులకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మత్స్యకారులకు ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి ప్రభుత్వం చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ఉన్నాం. గతంలో ఇచ్చిన హామీల కన్నా మరింత ముందుకు అభివృద్ధి పరంగా తీసుకెళ్ళడానికి కూడా మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం. మా ప్రభుత్వం మత్స్యకారుల ప్రభుత్వం అని తెలియజేస్తూ ఈ నీలి మీడియాకి సంబంధించి మేము కొంతమంది చెప్తా ఉన్నాం. ఏదైనా కూడా మనం ఒక వార్తలు ప్రచురించేటప్పుడు దాని వాస్తవాలు చూడండి.
విమర్శే ప్రధానంగా తీసుకెళ్ళి మత్స్యకాలను అయోమయానికి గురి చేయొద్దండి. మత్స్యకారులు చాలా తెలివంతులు, ఎవరికి మేలు చేస్తున్నారు, ఏ ప్రభుత్వం మనకు ఉపయోగపడుతుందని చెప్పి ప్రతి ఒక్కరికి మత్స్యకారులకు తెలుసు. ఆ రకంగా మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే భవిష్యత్తులో కూడా రేపు నెల 14వ తేదీ నుంచి 2 నెలల పాటు ఈ బ్యాండ్ పీరియడ్కి సంబంధించి సమయంలో కూడా ఏదైతే మీకు గస్తీ ఈ తీర ప్రాంతానికి సంబంధించి సరిహద్దుల్లో గస్తీ రాబోయే రోజుల్లో పటిష్టం చేస్తాం. ఇప్పుడు చేసే ఈ గస్తీలో కూడా విత్ ఆయుధాలతో కూడా అన్ని రకాల ఆయుధాలతో కూడా ఈరోజు ఆ గస్తీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏ రాష్ట్రం నుంచి వచ్చి కూడా ఇక్కడ దూరాలన్నీ కూడా వాళ్ళకు భయం వచ్చే రకంగా ఈరోజు నిర్ణయాలు తీసుకుంటున్నాం. 1994లో ఫిషరీస్ చట్టం కింద ఉన్న చట్టాన్ని కూడా దాంట్లో ఉండే లోసులు కూడా మార్చి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిన్న ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. భవిష్యత్తులో తీర ప్రాంత మత్స్యకారులకు సంబంధించి అన్ని రకాల ఇన్లాండ్ మెరైన్ సొసైటీ మత్స్యకారులకు సంబంధించి అన్ని రకాలుగా మేలు చేస్తాం. మేము ఇతర రాష్ట్రాల వాళ్ళకు కూడా మన రాష్ట్రం నుంచి కూడా కొన్ని వెళ్తాయి. మీ వాళ్ళకు చెప్పండి, ఏదైనా పొరపాటు చేస్తే ఇక్కడ చట్టాలు మారాయి, మీరు రేపు పొద్దున మనం ఏదైనా అన్యాయం దిగినప్పుడు ఒకరొకరు మన రాష్ట్రం మధ్య సత్సంబంధాలు ఉండాలి. మీరు ఇతడి కార్యక్రమాల వల్ల మన మధ్య గొడవలు సృష్టించకూడదని చెప్పి కూడా మేము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఫెడరేషన్ నుంచి కూడా ఇతర రాష్ట్రాలకు లెటర్లు పంపించడం జరుగుతోంది. మత్స్యకారులకు అన్ని రకాలుగా అండగా ఉంటూ మేము మత్స్యకారులకు మేలు చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడిందని తెలియజేస్తూ ఉన్నాం.